ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఆరాధనని ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడైన దేవుడవు, సర్వలోకానికి అధికారి అయిన దేవుడవు, రాజులకు రాజు అయిన యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ దివ్యమైన వాక్యం నీ బిడ్డలతో మీరు మాట్లాడండి బాబు. ఏ వాక్యము ఏ హృదయానికి అవసరమో అట్టి పరలోక సంగతులు బయలుపరిచి బిడ్డల జీవితాలని మీ చిత్త ప్రకారం నడవడానికి సిద్ధం చేయమని, అనేక మందిని మీ సత్య మార్గంలో నడిపించే ఆత్మలను రక్షించి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. మనుజాలికై కలువరిలోని
దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. కీర్తన గ్రంథం 146 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆశ పెట్టుకునేవారు ధన్యులు. ఆశ అనేది మనుషుల్లో కలుగుతూ ఉండేది. ఆశ లేని మానవుడు అంటూ ఉండడు. ఏదో ఆశ ప్రతి మనిషిలో ఉంటూనే ఉంటుంది. ఆశ పుడుతూనే ఉంటుంది. ఆశలు పుడుతూనే ఉంటాయి. మనిషి జీవితంలో ఆశ పెట్టుకుంటూ ఉంటాడు. ఏదో ఒక దాని మీద ఆశ మనుషుడు పెట్టుకుంటూనే ఉంటాడు. ఆస్తుల మీద కానీ, అంతస్తుల మీద కానీ, వాహనాల మీద కానీ, వస్తువులు వాహనాలు లేకపోతే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారం మీద, వెండి మీద, ఏదో ఒక దాని మీద మనుషులు ఆశ పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, వాటన్నిటికంటే దేవుని మీద ఆశ పెట్టుకునే వారే ధన్యులు. లోకములో ఉన్న వాటన్నిటి మీద ఆశ పెట్టుకునే వారి కంటే దేవుని మీద ఆశ పెట్టుకునేవారు ధన్యులు. కనుక దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుని దగ్గరికి వెళ్తారు, దేవుని రాజ్యములో చేరతారు, ఆ దేవునితో ఆనందిస్తారు, ఆ దేవుని దగ్గర నివసిస్తారు. అందుకే 144వ కీర్తన 15వ వచనంలో అంటాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరు ధన్యులంటే, దేవుడు నాకు దేవుడై ఉన్నాడని యెహోవా తమకు దేవుడుగా గల జనుడు. ఎవరికి దేవుడుగా ఉంటారు ఆ జనుడు, ఆ ప్రజలు ధన్యులంటే. మరి దేవుణ్ణి కలిగిన ప్రజలుగా ఉన్నారా? దేవుణ్ణి కలిగి ఉండని ప్రజలుగా ఉన్నారా? దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలుగా ఉన్నారు. దేవుణ్ణి కలిగి ఉంటే ఆ ప్రజలు ధన్యులండి. ఎందుకంటే వారి ఆశ అంతా కూడా సఫలమవుతుంది. కారణం ఏమిటంటే, వారు పెట్టుకున్న ఆశ పరలోకం మీద, దేవుని మీద పెట్టుకున్నారు. దేవుడు ఉన్న స్థలానికి వెళ్ళాలని, ఆయనతో పాటు కలిసి ఉండాలనే ఆ ఆశ. ఈ ఆశ ప్రతి మనిషిలో ఉంటే వారు దేవుని దగ్గరికి వెళతారంటే. అందుకే ఆయన కృప కోసం కనిపెట్టుకోవాలి. 147వ కీర్తన 11వ వచనం అంటాడు, కృప కొరకు కనిపెట్టేవారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే, దేవుని మీద ఆశ పెట్టుకున్నవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన కృప కోసం ఎవరు కనిపెట్టుకున్నారో వారే ధన్యులండి. ఈ లోకములో ఆస్తులు, అంతస్తులు, ఏవో మేడ మిద్దులు, ఏవేవో ఎన్ని కలిగి ఉన్నా కానీ ధన్యులు కాదు. కానీ దేవుని గనక కలిగి ఉంటే, దేవుని మీద ఆశ పెట్టుకుంటే వారే ధన్యులండి. వారు ఏం చేస్తారంటే, 84వ కీర్తన 7వ వచనంలో, నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు. దేవుని మీద ఆశ పెట్టుకున్న బిడ్డలు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, ప్రయాణం చేస్తారండి. సియోనులో దేవుని సన్నిధిని కనబడడానికి వాళ్ళు ప్రయాణం చేస్తారు. అనగా పరలోకములో చేరడం కోసమే వాళ్ళు ప్రయాణం చేస్తారు. మరి ఈ ప్రయాణాన్ని నీవు ప్రారంభించి ఉంటే, ఆత్మీయ యాత్రను నీవు ప్రారంభించుంటే, సోదరి సోదరుడా, ఆ పరలోక రాజ్యములో చేరడానికి రోజు నీవు బలాభివృద్ధి నొంది, ఆత్మలో నానాటికి అభివృద్ధి చెందుతూ బలాభివృద్ధి నొందుచు
దేవుని ఆత్మ చేత నింపబడుతూ బలపరచబడుతూ ప్రయాణం చేయాలి. పరలోకము కోసం ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణము సరి అయిన ప్రయాణం. ఎందుకంటే ఈ లోకములో మనుషులు ప్రయాణం చేస్తూ మరలా ఇంటికి చేరుతూ ఉంటారు. కానీ ఈ ప్రయాణం, భూమి మీద ఉన్న నీవు ప్రయాణం ప్రారంభిస్తే పరలోకానికి, ఆ పరలోకానికి చేరే వరకు ప్రయాణం చేస్తూనే ఉండాలి. అక్కడికి చేరిన తర్వాత మరలా తిరిగి వెనుకకు వచ్చే పరిస్థితి ఉండదని జ్ఞాపకం చేసుకొని ఆయనతో ఉంటాను, ఆయనతో ఆనందిస్తాను, దేవునితో ఉండే గొప్ప భాగ్యం నాకు దొరుకుతుంది అని ఆశ పెట్టుకొని నీవు ప్రయాణం చేయాలి. ప్రభు కొరకు పరలోక రాజ్యము చేరడం కోసమే ప్రయాణం చేయాలి. ప్రేమోన దేవుని బిడ్డలారా, ఆయన ఎదుట కనబడడానికి, ఆయన సన్నిధిలో కనబడడానికి నీవు ఆశ పెట్టుకుంటే తప్పకుండా నీవు చేసే ప్రయాణము సఫలమవుతుంది. ప్రేమోన దేవుని బిడ్డలారా, అందుకే 130వ కీర్తన 130 కీర్తన 5వ వచనంలో చూస్తే ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానంటున్నాడు. దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులు. అలాగే దేవుని మాట మీద ఆశ పెట్టుకున్న వారు కూడా ధన్యులే. ఎందుకంటే ఆయన మాట గొప్ప శక్తితో కూడింది, ఆయన మాట గొప్ప ప్రభావంతో కూడినది. ఆయన మాట సెలవిచ్చాడు అంటే ఆ మాట ప్రకారం జరుగుతుంది. ఆ మాటలో గొప్ప ప్రభావం ఉంది, శక్తి ఉన్నది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకములో మానవుడిగా జీవించిన కాలములో తన శిష్యులతో పాటు ఆయన గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే వారు ప్రయాణం చేస్తున్న దోణి మీద తుఫాను బయలుదేరింది. అయితే ఆ తుఫాను ప్రభావానికి, ఆ గాలి వర్షానికి శిష్యులు భయపడుతున్నారు. దోణి మునిగిపోయే అంత ప్రమాదమునకు గురైపోతుందని వారు భయపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభువు నిద్రపోతూ ఉన్నాడు. ఆయన లేపారు. ఆయన లేచి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారని వారిని వారించి ఆయన అంటున్నాడు. ఎందుకు అల్ప విశ్వాసులారా అని ఆయన అడిగాడు అంటే, వారితో మాట్లాడాడంటే, ప్రభువు ఆ దోణిలో ఉండగా ఆ దోణికి ఏ ప్రమాదము జరగదన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. యేసు ప్రభువారు ఉన్న దోణిలో ఆ దోణికి కీడు కలగదన్న సంగతి వారు గుర్తించలేకపోయారు, గ్రహించలేకపోయారు. ప్రభు నీలో ఉంటే ఎంత శోధన కలిగినా, ఎన్ని బాధలు కలిగినా నీవు తప్పించబడతావు. ప్రభు ఉన్నాడు గనుక ఏ మాత్రము అధైర్యపడాల్సిన పని లేదు. అందుకే ప్రభు ఆ దోణిలో ఉన్నాడు గనుక వాడు అధైర్యపడడం వల్ల అల్ప విశ్వాసులారా అని వారిని గద్దించాడు ప్రభు. వారిని గద్దించడానికి కారణం ఏమిటంటే వారికి అవిశ్వాసం వచ్చింది, అల్ప విశ్వాసం వచ్చింది. అందుకే ఆయన వారిని గద్దించడం జరిగి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక్క మాట చెప్పాడంటండి. గాలిని, సముద్రమును ఆయన ఒక్క మాటతో గద్దించాడు. ఏమని అన్నాడంటే గాలిని, సముద్రాన్ని, తుఫానుని ఆయన ఒక్క మాటతో గద్దించాడు. ఆ మాట నిశ్శబ్దమై ఊరకుండుడి. నిశ్శబ్దంగా ఉండడంతే, ఇక శబ్దం రావడానికి లేదన్నాడు అంతే. ఆయన మాటతోనే గాలి, సముద్రం నిమ్మళమైపోయిందండి. ఎంత ప్రభావం ఉందో చూడండి ఆయన మాటలో. అందుకే ఇప్పుడు ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకుంటే, ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకుంటే తప్పకుండా మనం మేలును పొందుతాం. శిష్యులు ఇప్పుడు ప్రభువారిని గద్దించగానే
వారు ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నారు. ఇక ప్రభు ఏ మాట సెలవిస్తాడు ఆ మాట మీదే ఆశ పెట్టుకున్నారు. ఇక మా ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాం, ఆయన ఏ మాట చెప్తాడో ఆ మాట ప్రకారం జరుగుద్దని వాళ్ళు కూడా ఆశ పెట్టుకున్నారు. అద్భుత రీతిగా దేవుని మాటకు గాలి సముద్రము నిమ్మళమైపోయిందండి. నిమ్మళమైపోయింది. ఆయన మాటలు గొప్ప శక్తి ఉంది ప్రేమనొద్దామని పెట్టారా. అందుకే 95వ కీర్తనలో అంటున్నాడు 7వ వచనంలో, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆయన మాట అంగీకరిస్తే, నేడు మీరు ఆయన మాట అంగీకరిస్తే మీకు ఎంతో మేలు. మరి మేలు పొందాలి అనుకుంటే నీ జీవితంలో దేవుని మాటను అంగీకరించండి. ఆయన మాట ప్రకారం చేయడానికి ఇష్టపడండి. ఆయన మాట చొప్పున నడవడానికి ఇష్టపడండి. ఆయన మాట చొప్పున చేయడానికి, ఆయన మాట చొప్పున నడవడానికి మీరు ఇష్టపడితే మీకెంతో మేలు. అంగీకరించండి ఆయన మాట. ఆయన మాటకు లోబడండి. గాలి సముద్రమే లోబడితే ప్రభు మాటకు నీవు నా ప్రియమైన దేవుని బిడ్డలారా లోబడితే ఎంత ధన్యులవుతారు, ఎంత ధన్యులవుతారు. ఆయన మాట అంత శక్తివంతమైనది. ఆయన మాటలో గొప్ప ప్రభావం ఉన్నది. ఆ మాట నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభు మాట చొప్పున నీవు చేస్తే, ఆయన మాటను అంగీకరిస్తే గొప్ప కార్యాలను చూస్తావు. నీకు గొప్ప మేలు కలుగుతుంది. ప్రేమనొద్దామని పెట్టారా. ఎవరు చెయ్యలేని మేలులు నీవు ప్రభు ద్వారా పొందుకుంటావు. నీ ఆత్మకు నెమ్మదినిస్తాడు, నీ హృదయానికి శాంతినిస్తాడు, నీ అంతరంగానికి నెమ్మదినిస్తాడు, నీ మనస్సుకు శాంతినిస్తాడు. ఎన్ని ఉన్నా ఏది ఉన్నా కానీ ఆత్మకు మనస్సుకు శాంతి లేకపోతే ఏమి లాభం అండి. ప్రేమనొద్దామని పెట్టారా. మనస్సుకు శాంతి కావాలి. మనస్సుకు శాంతి కావాలంటే ఆయన మాట అంగీకరించండి. మీకు మనశ్శాంతిని ఇస్తాడు ప్రభు, మీకు నెమ్మదినిస్తాడు. మీరు ఆయన మాట మీద ఆశ పెట్టుకోండి. ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ప్రభు ఇది చేస్తాడు, ఇది చేస్తాడు ఆయనని ఆయన మాట కోసం కనిపెట్టుకోండి. ఆ మాట మీద ఆశ పెట్టుకోండి. మీ ఆశ తీరుస్తాడు. అయ్యా దేవుని బిడ్డలారా, మీ ఆశ తీర్చబడాలంటే ఆయన మాట మీద ఆశ పెట్టుకోండి. మీ ఆశను తీరుస్తాడు. అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా తీరుస్తాడు ప్రభు. అలాగే ఇక్కడ 119వ కీర్తన 114వ వచనంలో చూస్తే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోడు. దేవుని మీద ఆశ పెట్టుకున్నవారు ధన్యులు. ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నవారు ధన్యులు. అలాగే ప్రేమను దేవుని బిడ్డలారా, ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుంటే వారు కూడా ధన్యులే. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోండి. ఆయన వాక్కు, ఆయన వాక్యే వాక్యము. ఆ వాక్యము ఆది యందు నుండి ఉంది, ఆది నుండి ఉన్నది, ఆది యందే ఉన్నది ఈ వాక్యం. ఈ వాక్యమే దేవుడిగా నరరూపం దాల్చి భూమి మీదకి వచ్చిన వాడే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆ వాక్యమే అండి, ఆ వాక్యమేనండి. ఆ వాక్యం మీద ఆశ పెట్టుకోండి. ఆ వాక్యం మీద ఆశ పెట్టుకుంటే మీ ఆశను ఆయన తీరుస్తాడు. మీ ఆశను తీరుస్తాడు. మీ ఆత్మకు నెమ్మది, మీ మనస్సుకు శాంతి, మీ ఆత్మలు అంతరంగములు ఎంతో ఆనందాన్ని ప్రభు పుట్టిస్తాడు. ప్రేమనొద్దామని పెట్టారా. వాక్యం మీద ఆశ పెట్టుకోండి. అందుకే నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీ వాక్యం మీదే నేను ఆశ పెట్టుకున్నాను. నీ యందు భయభక్తులు కలిగిన వారు నన్ను చూసి సంతోషిస్తారు.
దేవుని వాక్యం మీద ఎవరు ఆశ పెట్టుకొని వాక్య ప్రకారం నడుస్తారో, వాక్య ప్రకారం జీవిస్తారో, వాక్యానికి లోబడి విధేయత కలిగి నడుస్తారు, వారిని చూచి అలాంటి వారిని చూచి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని చూచంట సంతోషిస్తారంట. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు కూడా నిన్ను చూచి సంతోషించాలి. నిన్ను చూచి దేవుడు సంతోషించాలి, మనుషులు కూడా సంతోషించాలి. సంతోషించాలంటే నీవు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే, నా ప్రేమను దేవుని బిడ్డలారా, నీ యందు అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నిన్ను చూచి సంతోషిస్తారు. అనగా నీలో దేవుని వాక్యం ఉంది గనుక, వాక్యం మీద ఆశ పెట్టుకున్నావు గనుక నిన్ను చూచి, నీ ఆశ నిరాశ కాదు, ఈ వాక్యం మీద ఆశ పెట్టుకున్నావు గనుక నిన్ను చూచిన వారందరూ సంతోషిస్తారు. అలా సంతోషించేలా నీవు వాక్య ప్రకారం నడువు. ప్రేమనద్దామని పెట్టారు. వాక్యం వినడమే కాదు, విని దాని ప్రకారం నడిస్తే నిన్ను చూచి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఆనందిస్తారు, సంతోషిస్తారు. దేవుని వాక్యం మనుషుల్ని బ్రతికిస్తుందంటే, నెమ్మది లేని వారికి నెమ్మది, బాధలో ఉన్న వారికి బాధ నుండి విడుదల కలగజేయడానికి వాక్యము బ్రతికిస్తుంది. ఎందుకులే ఈ జీవితం, చనిపోతే బాగుండులే అనుకునే వారిని కూడా బ్రతికించేది వాక్యమే. 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించింది అంటున్నాడు. అవును ప్రేమన దేవుని బిడ్డలారా, వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. వాక్యముని ఆత్మను బ్రతికిస్తుంది. నీ జీవితాన్ని సరైన మార్గములో నడిపించడానికి వాక్యమే అవసరమైంది. నిన్ను ఆత్మలో బ్రతికించేది వాక్యమే. నా బాధలో వాక్యమే నాకు నెమ్మది కలగజేసింది అంటున్నాడు దేవుని భక్తుడు. కనుక నీ బాధ ఏదైనా కలిగి ఉంటే, ఏ బాధలో నీవు ఉన్నా, నీకు నెమ్మదినిచ్చేది వాక్యం. వాక్యం ద్వారా బలపడతావు. వాక్యము నిన్ను భద్రపరుస్తుంది, వాక్యము నిన్ను బలపరుస్తుంది, నీకు నెమ్మదిని కలగజేస్తుంది. ఆ వాక్యం ద్వారా నీవు నెమ్మదిని పొందుతావు. సోదరి సోదరుడు, నీ బాధలో నీవు నెమ్మదిని పొందుతావు. మరి ఎంత బాధలో ఉన్నావో, ఏ కష్టములో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో సోదరి సోదరుడా, వాక్యాన్ని విను. వాక్యము నీకు నెమ్మదిని కలగజేస్తుంది. ఆ వాక్యమే నిన్ను స్థిరపరుస్తుంది. ఆ వాక్యమే నిన్ను స్థిరపరుస్తుంది. స్థిరము లేని నీ జీవితానికి, అస్థిరంగా ఉన్న నిన్ను లేదా లోకం కోసం, లేదా లోకములోను దేవునిలోనూ ఉండాలని కోరుకుంటున్నా నీ జీవితంలో వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది. దేవునిలో నువ్వు దేవుళ్ళో స్థిరపడాలంటే వాక్యమే నిన్ను స్థిరపరుస్తుంది. వాక్యం లేకుండా నీవు స్థిరపడలేవు. వాక్యము నిన్ను దేవునిలో స్థిరపరుస్తుంది. అంటే వాక్యము నిన్ను ఆదరిస్తుంది, వాక్యము నీకు ఓదార్పునిస్తుంది, వాక్యము నీకు ఆదరణ కలగజేస్తుంది. ఆ వాక్యము నిన్ను స్థిరం చేస్తుంది. నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ బ్రతుకును స్థిరపడేలా చేస్తుంది. ఎంతకాలం అస్థిరంగా ఉంటావు సోదరి సోదరుడా? ఇకనైనా నీవు స్థిరపడాలనుకుంటే వాక్యాన్ని అంగీకరించు, వాక్యాన్ని హృదయంలో చేర్చుకో, వాక్య ప్రకారం నడువు. శ్రమ కలిగినప్పుడు అంటే, శ్రమ లేనప్పుడు నేను నా ఇష్టానుసారంగా జీవించాను, శ్రమ కలిగిన తరువాత వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాను అంటున్నాడు దేవుని భక్తుడు. 119వ కీర్తన 67వ వచనం. కనుక శ్రమలు, బాధలు, ఇబ్బందులు లేనప్పుడు ఇష్టానుసారంగా జీవించాను, నాకు తోచినట్టు అంటున్నాడు. కానీ శ్రమ కలిగిన తర్వాత దేవుని వాక్యాన్ని బట్టి నడుస్తూ మొదలుపెట్టాను, వాక్యానుసారంగా జీవించడం మొదలుపెట్టాను, వాక్యాన్ని అనుసరించి నడిచాను, నాకు నెమ్మది కలిగింది అంటున్నాడు. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, వాక్యాన్ని అనుసరించి నడిస్తే నీకు నెమ్మది, శాంతి, ఆనందం కలుగుతుంది. అందుకే నా ప్రేమను దేవుని బిడ్డలారా,
ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అంటున్నాడు. ఆశపడాలి, వాక్యం మీద ఆశపడండి. అలాగే ఎండిపోయిన భూమి ఎలా ఆశపడుతుందో అలా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది అంటున్నాడు. ఎండిపోయిన భూమి యొక్క ఆశ ఏమిటయ్యా అంటే 143వ కీర్తన 6వ వచనంలో చూసినప్పుడు, ఎండిపోయిన భూమి వర్షం కొరకు ఆశపడుతుంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఎండకు కాలిపోయి నెరలు విడిచి భయంకరంగా ఎండిపోయిన ఆ భూమి వర్షము కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది, ఆశపడుతుంది. ఎప్పుడు వర్షం వస్తుందా అని వర్షం కోసమే ఆశపడుతుంది. ఆశ అంతా వర్షం మీదే పెట్టుకుంది. ఎప్పుడు వస్తుందా వర్షం అని, ఎప్పుడు వస్తుందా వర్షం అని ఆ వర్షం మీదే ఆశ పెట్టుకుంటుంది. వర్షం వచ్చింది అంటే నెరయలన్నీ నిండిపోయి నేల చక్కగా పీటలు తీసిన నేల అంతా కలిసిపోతుంది. అది దాని దాహాన్ని తీర్చుకుంటుంది నేల. అయ్యా ప్రేమనొద్దామని బిడ్డలారా, నీ ఆత్మీయ దాహం తీరాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ వర్షం, ఆత్మ వర్షము కావాలని నీవు కోరుకుంటే, ఎండిపోయిన భూమి వలె నీవు ఆశపడితే వర్షం మీద, ఆ భూమి ఆశపడినట్టు వర్షం కొరకు నీవు దేవుని పరిశుద్ధాత్మ వర్షం మీద ఆశ పెట్టుకుంటే, ఆ పరిశుద్ధాత్ముడు తన ఆత్మ చేత నిన్ను నింపి నిన్ను బలపరిచి నీ ఆశనంతా తీరుస్తాడు. నీవే శోధనలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా నీ జీవితానికి ఆయనే సహాయం చేసి నీకు నెమ్మదిని కలగజేస్తాడు. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఆ ఎండిపోయిన భూమి మీద వర్షం పడగానే అది ఎంతో నెమ్మదిగా ఉంటుంది. అలా నీ జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినా దేవుని బిడ్డలారా, ఆత్మవర్షము నీ మీదికి వచ్చినప్పుడు నీ ఆశ తీరిపోతుంది. దేవుడు తన సహాయం నీకు అందిస్తాడు కనుక నీ ఆశ తీరిపోతుంది. నీ ప్రాణము ఆశ తీరుతుంది. ప్రాణము యొక్క ఆశ తీరాలంటే, ప్రాణం యొక్క ఆశ తీరిపోతుంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, అలాగే చూడండి, ఆశ పెట్టుకున్నాడంటే ఒక ఆయన. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం, అతని ఆశ, అతడు పెట్టుకున్న ఆశ దైవ చిత్తానుసారమైన ఆశ కాదు. దేవుడు అన్నాడు, ఎరుకో పట్టణము శపించబడిన పట్టణము, ఆ పట్టణములోనిది మీరు ఏ వస్తువుని కానీ, వస్త్రాన్ని కానీ, బంగారాన్ని కానీ, వెండిని కానీ ఏది మీరు తీసుకొని దాచుకోవద్దు, అసలు తీసుకోవద్దు. అవన్నీ కూడా కాల్చబడాలి. ఏవి తీసుకోవడానికి వీల్లేదన్నాడు ప్రభు. దేవుడు వద్దని చెప్పిన తర్వాత దేవుడు ఏదైతే తీసుకోవద్దన్నాడో, ఏదైతే వద్దని చెప్పాడో ఆ వద్దన్న వాటిని ఆశించాడు. మీరు ఆశించవద్దని ప్రభు చెప్పాడు. ఆకాన్ అనే వ్యక్తి దేవుడు వద్దన్న వాటిని ఆశించి శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు, మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఆయన మంచి సీనారు వస్త్రాన్ని, బంగారపు కమ్మిని, వెండిని ఆయన 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని చూచి ఆశించాడు అంటాడు. దాని మీద ఆశ పెట్టుకున్నాడు. ఆ బంగారం మీద, ఆ వెండి మీద, వస్త్రాల మీద ఆశ పెట్టుకున్నాడు. ఆశపడ్డాడు. ఆశపడి వాటిని తన గుడారం యొక్క అడుగు బాగా నేలలో, భూమిలో దాచిపెట్టుకున్నాడు. ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకున్నాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, దేన్ని ఆశించాడు? దేని మీద అతను ఆశ పెట్టుకున్నాడు అంటే బంగారం మీద, వెండి మీద,
ఆశ పెట్టుకున్నాడు వస్త్రాల మీద. అవి దేవుడు వద్దన్న వాటి మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుడే వద్దన్నాడు, తీసుకోవద్దు, అవి శాపగ్రస్తమైనవి, మీరు శాపగ్రస్తులైపోతారు, వాటిని ముట్టుకోవద్దు, వాటిని మీరు తీసుకోవద్దు, దాచుకోవద్దు అని చెప్తే ఆశించాడంట. ఇతని ఆశ దైవ చిత్తానికి విరోధంగా ఉంది. దేవుడు వద్దన్న దానిని నీవు ఆశిస్తే, దేవుడు ఏదైతే వద్దని చెప్తున్నాడో దానిని నీవు ఆశిస్తే అదే నీ ప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టేది, అదే నీ జీవితానికి నెమ్మది లేకుండా చేసేది, నీ అంతరంగానికి శాంతి లేకుండా చేసేది. నా ప్రేమన దేవుని బిడ్డలారా, అతడు ఆశించినది శాపగ్రస్తమైనది, పాపయుక్తమైనది. దేవుడు వద్దన్న దాన్ని ఆశించాడు. అలా దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చెయ్యాలని నీవు ఆశపడితే నీ జీవితానికి మేలు లేదు, నీ జీవితానికి మేలు లేదు. ఆకాను ఆశించాడు, ఆశ పెట్టుకున్నాడు, బంగారం మీద వెండి మీద, దేవుడు వద్దన్న దాని మీద. అదే అతని జీవితానికి మరణానికి కారణమైంది. చివరికి ఆ ఆకానును రాళ్లతో కొట్టి ఇశ్రాయేలీయులు అతనిని చంపడం జరిగింది. మరణానికి గురైపోయాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, అతను ఆశించినది అతను తినడానికి లేదు, అతని జీవితానికి శాంతి లేకుండా అయిపోయింది, మరణమైపోయాడు. ఏలయనగా పాపమునకు వచ్చు జీతం మరణమని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా అతని జీవితంలో మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అతను ఆశపడినది మరణానికి దారి తీసిందండి. ప్రేమనొద్దామని బిడ్డ, మరి మీరు వేటి మీద ఆశ పెట్టుకున్నారో అది నిత్య జీవానికి దారి తీస్తుందా, లేదా నాశనానికి, మరణానికి, రెండవ మరణానికి దారి తీస్తుందో, నరకానికి దారి తీస్తుందో ఒకసారి ఆలోచించుకొని సరి చేసుకొని మీ ఆశ దేని మీద పెట్టుకోవాలో మీరే ఆలోచించుకోండి. దేవుని మీద ఆశ పెట్టుకుంటే ధన్యుడు అవుతావు, దేవుని మీద ఆశ పెట్టుకుంటే ధన్యురాలు అవుతావు. అలా దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని బిడ్డలుగా జీవించడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమను బట్టి నాయన బిడ్డలు విన్న వాక్యం వారి హృదయాల్లో ముద్రించండి ప్రభువా. ఏది ఆశించవద్దన్నాడో దేవుడు అదే ఆశించిన ఆకారం మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. శాపగ్రస్తమైన వాటిని ఆశించవద్దని దేవుడు చెప్పిన మాట ప్రకారం నాయన ఆయన చేయలేని కారణం ఏదైతే వద్దన్నాడో అదే ఆశించాడు, అదే కోరుకున్నాడు కనుక మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అయ్యా, మీ చిత్తానికి లోబడి మీ మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులవుతారన్నారు. అలాంటి ధన్యత పొందేలా వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితాన్ని మార్చండి, విశ్వాసములో నడిపించండి. మీ మాట మీద ఆశ పెట్టుకునేవారిగా, మీ కొరకు ఎదురు చూచేవారిగా, మీ వాక్య ప్రకారం నడిచేవారిగా బిడ్డలందరినీ సిద్ధం చేసి వారి ఆత్మలను బలపరిచి నూతనపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.